కర్నూలు కార్పొరేషన్ పరిధిలో బాడుగ ఇళ్లలో నివాసం ఉన్న వేలాది మంది పేదల సొంతింటి కలలను నెరవేర్చడంలో పాలక ప్రభుత్వాలు అన్ని విఫలమయ్యాయని, ఇళ్ల స్థలాల సమస్యను 15 రోజుల్లో తేల్చి స్థలాలు చూపకపోతే మేమే పేదలతో గుడిసెలు వేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి హెచ్చరించారు. సోమవారం సిపిఎం నాయకత్వంలో ఇళ్ల స్థలాలకై కర్నూలు కలెక్టరేట్ను పేదలు ముట్టడించారు. ఎర్రని ఎండను సైతం లెక్క చేయకుండా 4 గంటల పాటు మాకు స్థలాలు చూపండి అంటూ కర్నూలు కలెక్టరేట్ ముందు పేదలు బైఠాయించారు. పెద్దలు ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసుకుంటున్న, గుడ్లప్పగించి చూస్తున్న అధికారులు పేదలు ప్రభుత్వ భూముల్లో ఉండేందుకు ఇండ్లేసుకుంటామంటే స్పందించారు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన వద్దకు అధికారులు ఎంతసేపటికి రాకపోవడంతో గేట్లెక్కి మేమే లోపలికి వస్తామంటూ దూసుకుపోయారు. పోలీసులు జోక్యం చేసుకుని జిల్లా రెవెన్యూ అధికారిని పిలిపించి సమస్యను సద్దుమణిగించారు. కర్నూలు, కల్లూరు మండలాల పరిధిలో అన్యాక్రాంతమవుతున్న భూములకు సంబంధించిన వివరాలను డిఆర్ఓకు తెలియజేయడంతో పాటు సర్వే నంబర్ 70/2Bలో ఉన్న 16.85 ఎకరాలు, సర్వే నంబర్ 68లో ఉన్న 12.75 ఎకరాల భూమిలో పేదలకు లేఅవుట్ వేసి వెంటనే స్థలాలను ఇవ్వాలని తెలియజేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడారు. ఎప్పుడు కొన్నది చదివామే ఉత్తమంత తీరిపోతుంది. చేసి పట్టాలు పంచినటువంటి చరిత్ర మనకు తెలుసు. మేము ఈ ప్రభుత్వాన్ని కానీ జిల్లా కలెక్టర్ గారిని కానీ కోరేదేమంటే, అయ్యా కర్నూలు నగరం చుట్టూ వందలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి, వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి, దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి. ఇట్లాంటి భూములన్నీ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, ఇంకా దౌర్భాగ్యం ఏమంటే ప్రభుత్వ అధికారులు, అది రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ వీళ్ళందరూ కలిసి ఈరోజు దోపిడీ చేసేటువంటి పద్ధతి కొనసాగుతూ ఉంది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సిపిఎం పార్టీగా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఏ అధికారి ఏ రకంగా ఎన్ని ఎకరాలు ఎన్ని సెంట్లు ఆక్యుపై చేసుకున్నాడు, ఏ రాజకీయ నాయకుడు ఏ రకంగా చేసుకున్నాడు అనే విషయాన్ని మనం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎంత దౌర్భాగ్యం అంటే సిపిఎం పార్టీగా మేము కొన్ని స్థలాలు గుర్తించాం. ఆ స్థలాలు గుర్తిస్తే ఆ స్థలాలు అప్పటికే కబ్జా గురి అయితే ఆ కబ్జాకులను పక్కన పెట్టి పేదలకు స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము చూస్తే ఆగమేఘాల మీద పోలీస్ అధికారులు వచ్చారు, ఆగమేఘాల మీద రెవెన్యూ అధికారులు వచ్చారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మా సిపిఎం పార్టీ నాయకులు అంటారా అండి, ఎన్ని చోట్ల ప్రభుత్వ భూములు వెంచర్లు వేశారు, ఎన్ని చోట్ల పరంపో భూములు వెంచర్లు వేశారు, ఎన్ని చోట్ల వక్ఫ్ బోర్డు భూములు యథేచ్ఛగా ఆక్యుపై చేసుకున్నారు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఉల్చాల రోడ్డులో వక్ఫ్ బోర్డు భూమి, ఈ కర్నూలు నగరంలో బాగా పేరు పొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి యథేచ్ఛగా పోయి అక్కడ వెంచర్లు వేస్తుంటే కళ్ళు కనబడవా? అధికారులు కళ్ళు మూసుకున్నారా? అందుకోసం సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇవ్వకపోతే ఎక్కడైతే పరంపోగు భూములు ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ కొట్టాలేస్తాం, పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు మేమే ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం.